డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం చేసినటువంటి వీడియోలు అద్భుతంగా ఉన్నాయి. అందరూ బాగా పర్ఫెక్ట్గా అయ్యారని ఆశిస్తున్నాను. అయితే ప్రతిసారి కూడా మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఏ అయితే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రమే నేర్చుకున్నాం. ఈసారి కూడా అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఒకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, అంటే స్వరూప త్రిభుజాల యొక్క నిర్మాణాల గురించి నేర్చుకుందాం. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, అసలు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంది, వాటి గురించి మీరు మళ్ళీ క్లాస్కి వచ్చిన తర్వాత, స్కూల్లో క్లాస్కి వచ్చిన తర్వాత నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, స్వరూప త్రిభుజాలు మాత్రమే, నిర్మాణాల గురించి మాత్రమే నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మొత్తం 3 స్టెప్పులు ఉంటాయి. పైనలో ఏంటిదంటే ఫస్ట్ రఫ్ డయాగ్రామ్, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్, నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అయితే అంటే ఫస్ట్ చిత్తుపటం ఉంటుంది, తర్వాత త్రిభుజ యొక్క నిర్మాణం చేసేది ఉంటుంది, తర్వాత నిర్మాణ క్రమ సోపానాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకుందాం. నేర్చుకునే ముందు ఒక మోడల్ ప్రాబ్లం, అంటే ఒక మాదిరి సమస్య ఏమి ఉంటుందో చూసి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది పర్ఫెక్ట్గా వినండి. అది అయిపోయిన తర్వాత మీకు అసైన్మెంట్లు ఇస్తాను. ఆ అసైన్మెంట్లో 1-2 క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే స్వరూప త్రిభుజాల నిర్మాణాలకు వెళ్ళే ముందు ఒక మోడల్ ప్రాబ్లం చూద్దాం. మోడల్ ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్, చూడండి, construct a triangle of sides 5 centimeters, 6 centimeters, 17 centimeters, and then construct the triangle similar to it whose sides are of corresponding sides of their first triangle. అంటే కన్స్ట్రక్షన్, ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయాలి, దానికి సిమిలర్గా ఉండేటట్టు ఇంకో ట్రయాంగిల్ను కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే తెలుగుకి వచ్చేస్తే 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్ల కొలతలుగా త్రిభుజాన్ని నిర్మించి ఆ త్రిభుజంలోని మొదటి దాని యొక్క భుజాలు 2/3 భాగం ఉండేటట్లు మొదటి త్రిభుజానికి రెండో త్రిభుజం స్వరూపంగా ఉండేటట్టు నిర్మించండి అనేది ఇది ఒక క్వశ్చన్స్. అయితే దీంట్లో ఇప్పుడు మీకు కన్స్ట్రక్షన్ ఎలా చేయని చూస్తా. అయితే నేను ఫస్టే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాశా. దాని ప్రకారం ఏ విధంగా అంటే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ ఏ విధంగా అయితే చేస్తున్నామో అవన్నీ కూడా ఒక స్టెప్ వైజ్గా రాసుకుంటే అది మనం ఏం చేస్తున్నామో ఇక్కడ రాయడం అంతే. నిర్మాణ క్రమ సోపానం ఎట్లా ఉంటుంది ఫస్ట్ చూద్దాం. డ్రా ఏ ట్రయాంగిల్ ABC with AB equal 5 centimeters, BC equal 6 centimeters, CA equal to 7 centimeters. మనకి ఇక్కడ ట్రయాంగిల్స్ ఎన్ని ఇచ్చిండు, అది ABC ఏదో తెలియదు, కాకపోతే మనం ఇక్కడ ABC అనుకుంటున్నాం. ఫస్ట్ ఇది AB equal 5 centimeters, BC equal 6 centimeters, CA equal 7 centimeters తో ఒక ట్రయాంగిల్ను డ్రా చేయాలి. ఇప్పుడు డ్రా చేద్దాం. ఓకే స్టూడెంట్స్, AB equal to 5 centimeters అంటే ఇక్కడ 5 centimeters 0 to 2, 3, 4, 5 ఈ సెంటీమీటర్స్, అంటే ఇక్కడ నుంచి పెట్టి ఇక్కడ వరకు ఒక డ్రా చేస్తాం. 5 సెంటీమీటర్స్ ఇట్లా 5 సెంటీమీటర్స్ ఉండేటట్లు ఒక డ్రా చేయాలి. డ్రా చేసి దానికి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. అదేంటిది AB అనే నేమ్ ఇచ్చుకున్నాం. అంటే ఇదే చేసినాం. AB ఈక్వల్ టు ఎంత, 5 సెంటీమీటర్స్. ఇక్కడ మనం డ్రా చేసింది ఎంత, 5 సెంటీమీటర్స్. అంటే AB అనే రేఖాఖండాన్ని 5 సెంటీమీటర్లు ఉండేటట్టు ఒక గీస్తాం. ఓకే రైట్. ఇది అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ట్రయాంగిల్స్ను ఎలా చేస్తున్నావు, ట్రయాంగిల్స్ ఎలా చేస్తున్నావు చెప్తున్నావు. అక్కడ మాత్రం కన్స్ట్రక్షన్ ఏంటంటే డ్రా ద ట్రయాంగిల్స్ అంటే త్రిభుజాన్ని నిర్మించడం అని రాస్తే సరిపోతుంది. కానీ ఆ త్రిభుజాన్ని అంటే నిర్మిస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం. AB ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ డ్రా చేసిన ఫస్ట్. నెక్స్ట్ B నుంచి ఒక ఆర్క్ తీసుకుంటారు. నెక్స్ట్ కంపాస్ తీసుకొని ఈ కంపాస్లో 0 దగ్గర పెట్టేసి నెక్స్ట్ మనకి ఎన్ని కావాలంటే BC ఈక్వల్ 6 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్స్ ఏడికైతే ఉన్నదో, ఓకే 0 నుంచి స్టార్ట్ చేసి 6 సెంటీమీటర్స్ వరకు ఇలా తీసుకోవాలి. తీసుకొని అప్పుడు B దగ్గర, ఇక్కడ B ఉన్నది కదా, B దగ్గర ఇలా సెంటర్ చేసుకొని ఇలా పెట్టేసి ఒక ఆర్క్ అనేది ఇలా గీయాలి. ఓకే, ఈ విధంగా మనము ఇలా పెట్టి
బీని సెంటర్ చేసుకొని సెంటర్ ఒక ఆర్క్ను ఇలా గీయడం జరిగింది. ఓకే, ఇలా గీసిన తర్వాత ఏ దగ్గర కూడా పెట్టి ఇలా ఇంకొక ఆర్క్ని ఇలా గీయాలి. ఇప్పుడు ఈ విధంగా ఆర్క్ని గీయాలి. ఈ విధంగా ఆర్క్ని గీసిన తర్వాత మనకు రెండు ఆర్కులు కూడా ఏదైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ఇంటర్సెక్ట్ దానికి మనం ఏం పెట్టుకుందాం, పేరు సి. అప్పుడు తర్వాత ఏను సిను బీను సిను జాయిన్ చేద్దాం. ఓకే, ఇలా ఏ సిను బీసీను జాయిన్ చేస్తే కలిపితే మనకేమొస్తుంది, ఒక ట్రయాంగిల్ అనేది ఏబిసి ట్రయాంగిల్ ఫామ్ అయింది. అంటే ఆ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఏం చేసుకున్నాం, ఇదే చేస్తున్నాం. ఏబిసిని నిర్మించండి, ఏబిసి ట్రయాంగిల్ డ్రా ద ఏబిసి అని రాసుకున్నాం. ఓకేనా. ఒకటి ఇది ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది, 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ 6 సెంటీమీటర్స్. ఓకే, అంటే ఒకటి 6 సెంటీమీటర్స్ ఉంటుంది, ఒకటి 7 సెంటీమీటర్స్గా ఉంటుంది. ఈ ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేసినాం. ఇప్పుడు దీనికి సిమిలర్ ట్రయాంగిల్స్ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సెకండ్ స్టెప్ చూడండి, డ్రా ఏఎక్స్ విత్ యాంగిల్ బిఏఎక్స్ ఈజ్ అక్యూట్ యాంగిల్. అంటే ఒక ఏఎక్స్ అనే దాన్ని కోణం బిఏఎక్స్ అల్పకోణం అయ్యేటట్లు ఏఎక్స్ అనే రేఖను గీయండి అంటున్నాడు. అంటే ఏఎక్స్ను డ్రా చేయాలి. అప్పుడు ఏంది, బిఏఎక్స్ యాంగిల్ అక్యూట్ యాంగిల్ అయ్యేటట్టు కావాలి. అక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందో చూడండి దీన్ని. ఓకే, ఈ ట్రయాంగిల్లో మనకు కావాల్సింది బిఏఎక్స్, ఇది అక్యూట్ యాంగిల్గా ఉండాలి. ఇది స్ట్రైట్గా ఉంటే 90 డిగ్రీస్. ఇట్లా స్ట్రైట్గా ఇస్తే 90 డిగ్రీస్. ఇట్లా స్ట్రైట్గా కాకుండా బిఏ కాంచి ఇటు స్ట్రైట్గా కాకుండా ఇలా కొద్దిగా అక్యూట్గా అల్పకోణంగా ఉండేది ఇట్లా ఒక డ్రా చేసుకోవాలి. అది ఒక స్కేల్తోనే డ్రా చేసుకోవాలి. అది ఎంత అనేది యాంగిల్ మీ ఇష్టం, మనం ఇష్టం వచ్చినట్టు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్కేల్తో చూడండి. ఓకే, ఈ స్కేలు ఏ దగ్గర పెట్టుకొని ఇలా డ్రా చేయాలి. ఓకే, ఎక్కడ వరకు, కింది వరకు, మనకి ఎంతవరకు అవుతుంటే అంతవరకు గీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఏ విధంగా ఉండేటట్టు ఒక డ్రాను చేసినాం. అది ఎక్స్ అనుకున్నాం. దీని పేరు అనుకున్నాం, ఇక్కడ ఒకటి ఉంటుంది, అది ఎక్స్ అనుకుందాం. ఓకే, బిఏఎక్స్ అక్యూట్ యాంగిల్ అయ్యేటట్టు, అంటే అల్పకోణం అయ్యేటట్టు బిఏఎక్స్ను డ్రా చేసినాం. అక్కడ రాసినది ఏఎక్స్ను డ్రా చేయడం జరిగింది. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వెళ్తే, లొకేట్ ద పాయింట్స్ A1, A2, A3 ఆన్ AX విత్ A1, A2 ఈక్వల్ A1, A2 ఈక్వల్ A2, A3. అంటే A1, A2, A1, A2, A2, A3 అయ్యేటట్టు డ్రా చేయాలి. అంటే ఇప్పుడు ఎలా చేస్తారో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏఎక్స్ మీద ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి అంటే, మనకు క్వశ్చన్లో 3 పార్ట్స్ తీసుకోవాలి. 3 పార్ట్స్ ఏంటంటే, క్వశ్చన్లో ఏంది 2/3 అని ఇచ్చినాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చినాం, 2/3. ఇక్కడ ఉన్న క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఎంత పార్ట్స్ ఉన్నది, ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఈజ్ 2/3. ఇగో ఇక్కడ ఉన్నది చూడండి, 2/3 పార్ట్స్ అయ్యేటట్టు సిమిలర్ ట్రయాంగిల్స్ చేయాలి. అంటే ఫస్ట్ ఒక సిమిలర్ ట్రయాంగిల్స్ గీయాలి. ఆ సిమిలర్ ట్రయాంగిల్స్లో 2/3 ఉండేటట్టు, అంటే ఈ దీంట్లో 2/3 ఒక ట్రయాంగిల్ని రాయాలి. 2/3 అంటే 2/3లో హైయెస్ట్ ఎంత ఉంది, 3. కాబట్టి 3 పార్ట్స్ను ఇక్కడ ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలి ఏఎక్స్ మీద. అది ఎలా తీసుకుని అంటే, మనకు నచ్చిన విధంగా ఎంతో కొంత తీసుకొని ఇలా తీసుకొని ఒక ఆర్కు, నెక్స్ట్ ఒక ఆర్కు, నెక్స్ట్ ఒక ఆర్కు డ్రా చేయాలి. ఓకే, ఏ నుంచి 3 పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, అది మనకు సంబంధం లేదు. మనకి ఏమైనా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎటుంది ఈక్వల్గా తీసుకొని ఇది ఇక్కడ కట్ చేసినాం. ఇది తీసుకొని ఇక్కడ ఒక కటింగ్, తర్వాత ఇది నెక్స్ట్ ఇలా కట్ చేసినాం. ఇది ఈక్వల్ పార్ట్స్ చేసినాం. దీని ఏంది A1, దీనికి ఏం పేరు పెట్టుకుంటున్నాం A2, దీనికి వచ్చేసరికి A3. ఓకే, రైట్. ఈ విధంగా 3 ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ ఈక్వల్ ఉంటుంది, ఈ డిస్టెన్స్ కూడా ఈక్వల్ ఉంటుంది. ఈ విధంగా 3 ఈక్వల్ పార్ట్స్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏం రాసుకున్నాం, 3 ఈక్వల్ పార్ట్స్ తర్వాత 4th జాయిన్ A3, B.
మరి మనకు దీంట్లో ఉన్న A3 ఉంది కదా, A3ని Bని జాయిన్ చేయాలి. A3 Bని జాయిన్ చేయాలి, కలుపు. ఓకే, Bను A3ను కలిపేటట్టు ఇలా జాయిన్ చేయాలి. ఓకేనా, B A3 జాయిన్ చేసినాం. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందో చూద్దాం. B dash locate on AB and draw A to B dash with angle A3B equal angle A to B dash. అంటే B dash అనే ఒక దాన్ని మనం లొకేట్ చేయాలి AB మీద. ఎట్లా ఉండాలంటే ఆ A to B dash అనేది ఉండాలి. ఎట్లా ఉండాలంటే A3B కోణం ఎంతైతే ఉంటుందో A to B dash కోణం కూడా అంతే ఉండేటట్లు మనం నిర్మాణం చేయాలి. ఓకే, ఇప్పుడు A3Bకి ప్యారల్గా ఉండేట్టు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, A3B యాంగిల్ ఎంత ఉంటుందో, ఈ కోణం ఎంతైతే ఉంటుందో అంతే ఉండేటట్టు మరి మనకి ఇక్కడ ఇచ్చింది 2/3 ఉండేటట్టు చేయాలి. ఈ 3 ఈక్వల్ పార్ట్స్ చేసినాం. ఓకే, కిందిది అయిపోయింది. పైది ఏంది 2 ఉంది కదా, ఆ 2 పార్ట్స్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ నుంచి 2 1 2 దగ్గర నుంచి ఒక డ్రా చేయాలి. డ్రా చేసే క్రమంలో ఏంది ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఇదే యాంగిల్ సేమ్ ఉండేటట్టు చేయాలి. దానికోసం ఏంటంటే ఫస్ట్ స్కేల్ ఇలా ఉదా మీద ఒకటి పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ దీనికి సెట్ స్క్వేర్ ఉంటుంది. ఈ సెట్ స్క్వేర్లో ఇది 90 degrees ఉంటుంది, ఇది 30 degrees ఇక్కడ ఉంటుంది, 60 degrees ఉంటుంది. ఇప్పుడు 90 degrees దగ్గర ఉన్నది ఈ సెట్ స్క్వేర్ 90 degrees ఉన్నది దీని మీద ఈ లైన్కు మూవ్ అయ్యేటట్టు పెట్టండి. ఓకేనా, సెట్ స్క్వేర్ ఏమో ఏది BA3కి ఉండాలి. నెక్స్ట్ స్కేల్ ఏంటిది AX మీద ఇలా ఉండాలి. రెండు ఎక్కడైతే ఉన్నాయో ఆనుకున్నాయో ఇట్లా దీన్ని ఇలా జరుపుతూ ఉండాలి. ఎక్కడ జరపాలి అంటే ఇక్కడ జరుపుతూ ఉండాలి. ఇది స్ట్రైట్గా మీరు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఇక్కడ నేను దీని మీద ఫోకస్ లేదు కాబట్టి ఈ రెండు చేతులు, ఒక చేతి ఈడ ఒక చెయ్యి పెట్టి ఇలా చేసి ఈ పాయింట్ ఏదైతే వస్తుందో ఆడ ఆపేయాలి. అర్థమైందా? ఇక్కడ ఇలా జరుపుకుంటూ వచ్చి ఇక్కడ A3 పాయింట్ వచ్చిన కాడ ఇలా స్ట్రైట్గా ఆపేసాయి. ఓకేనా, ఆపేసి ఇప్పుడు దీని రెండింటిని జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే ఇక్కడ B డాష్ వస్తుంది. ఓకే, అంటే దీనికి ప్యారల్గా ఉండేటట్లు ఇలా వచ్చింది. అంటే A2 ఇక్కడ పాయింట్స్ని AB మీద ఇంటర్సెక్ట్ అయింది కదా, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని B డాష్ అనుకుందాం. ఏమవుతుంది B డాష్. ఇప్పుడు A2 B డాష్ యాంగిల్ ఎంత ఉంటుందో A3B యాంగిల్ కూడా ఈక్వల్ ఉంటుంది. అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అయ్యేటట్టు డ్రా చేసినాం. ఓకే, B డాష్ డ్రా చేసినాం, B డాష్ వచ్చింది. రైట్, ఇది ఒక స్టెప్స్. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే 6th స్టెప్ ఏమన్నాడు, జాయిన్ B డాష్ C. అంటే B డాష్ Cను కలపాలి. B డాష్ అనేది ఇక్కడ ఉన్న B డాష్ పాయింట్ని ఈ C పాయింట్ని జాయిన్ చేయాలి. ఈ రెండింటిని ఇలా జాయిన్ చేయాలి. దేంతో ట్రై చేయాలి ఇప్పుడు మనం, స్కేల్తోని. ఓకే, స్కేల్ పెట్టి B డాష్ Cకు స్కేల్ పెట్టి ఇట్లా లైన్ డ్రా చేయాలి. మనం ఎప్పుడైతే లైన్ డ్రా చేసినా ఒక లైన్ వచ్చేస్తుంది. B డాష్ Cకి ట్రయాంగిల్ వచ్చింది. అయితే ఈ రెండు జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన ట్రయాంగిల్ ఈ విధంగా వచ్చేసింది. అయితే ఇదే మనకు కావాల్సిన ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్, ABC ఫస్ట్ ట్రయాంగిల్. దీనికి సిమిలర్గా 2/3 పార్ట్ ఉండే ట్రయాంగిల్ ఏమవుతుంది, AB డాష్ C. ఓకే, ఇది కన్స్ట్రక్షన్. అంటే నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏం రాసుకుంటున్నాం మనం, get on required AB dash C with AB dash C similar to ABC అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకు కావాల్సిన కన్స్ట్రక్షన్ వచ్చింది. దీనికంటే ముందు మనం ఒక రఫ్ డయాగ్రామ్, అంటే చిత్తుపటం ఏమైనా కాబట్టి మీరు స్కేల్తో కానీ ఇలా ఒక ట్రయాంగిల్ గీసి ఇలా ఉంటుందని ముందే ఊహించండి. ఈ ట్రయాంగిల్ ఉంటే ఇలా ఉంటుంది కదా, అలా రాసేస్తూ ఉంటాం. ABC అని రాసి ఒక ఇలా పెట్టేసేయండి. ఒక సిమిలర్ ట్రయాంగిల్ ఇలా ఉంటుందని డ్రా చేయండి. ఓకేనా, డ్రా చేస్తే AB డాష్ ఇలా ముందు ఉంచుకొని ఒక రఫ్, ఇది రఫ్ డయాగ్రామ్. ఓకే, రఫ్ డయాగ్రామ్ అవుతుంది. రఫ్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇది ఒరిజినల్ అవుతుంది. నెక్స్ట్ ఇది రఫ్ డయాగ్రామ్. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్
ఇది ఈ విధంగా స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ విధంగా ఉన్నాయి. మీరు తర్వాత పర్ఫెక్ట్గా చేయండి. ఓకే సార్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.